హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్ లో ఇట్లా 4 గ్రూప్స్ ఉంటాయి, చూసుకోండి. చూసుకున్న తర్వాత కట్ టు ఎఫెక్ట్స్ ఇస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని అక్కడ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఫోటో ఇలా వచ్చేస్తుంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్దిగా కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఉంది కదా, టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను, ఫాంట్ లింక్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్, లేదంటే వేరే కలర్ కావాలంటే వేరే కలర్ ఇట్లా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఇలా ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫోటో పెట్టేసుకుంటున్నాను నేను. మీరు ఫోటో రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ 4 గ్రూప్స్లో ఫోటో ఒకటి రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి, సరిపోతుంది. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఫోటోని ఇక్కడ కూడా రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఇట్లా సేమ్ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకొని పైన డాట్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది ఇలా. ఓకే, ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకొని నేను ఫస్ట్ ఫోటోస్ పెట్టుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 7.14 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఇక్కడికి వెళ్ళి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇష్టపడినట్టు కట్ చేసుకొని పైన 3 డేస్ తీసి ఫుల్ కంపోజిషన్ తీసుకోండి. అలా ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇష్టపడినట్టు కట్ చేసుకొని పైన 3 డేస్ తీసి ఫుల్ కంపోజిషన్ తీసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇష్టపడినట్టు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉందిగా, ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉందిగా, క్లిక్ చేసుకోండి. కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఎఫెక్ట్ ఉన్న ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 8.2 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి స్టైల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమ్ అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి లాస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్. ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటో అడ్జస్ట్మెంట్ కాబట్టి ఫోటోని క్లిక్ చేసుకొని 2 ఫింగర్స్తోని ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి కాపీ యాడ్ చేసుకోండి. కాపీ యాడ్ చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ మిడిల్లో 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేయలేం కదా, ఫోటో క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ పక్కన కలర్ అండ్ ఫీడ్ ఆఫ్ చేసుకొని పేస్ట్. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీ పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.